2027 H1B లాటరీ అంటే ఇప్పుడు 2026లో లాటరీలో ఎంటర్ అవుతారు. వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ H1 పిటిషన్ అప్లై చేసుకుంటారు. ఇంకా అక్టోబర్ నుంచి జాబ్లో జాయిన్ అవటం లాంటివి స్టార్ట్ అయిపోతాయి అనమాట. సో అయితే లాస్ట్ ఇయర్ 2025లో అప్రూవ్ అయినటువంటి పిటిషన్లు కూడా ఇంకా స్టిల్ కొన్ని పెండింగ్లో ఉన్నాయి. అంటే ఇండియాలో ఉన్న వాళ్ళు కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు, సార్ మాకేమీ అప్రూవల్ రాలేదు, అది రాలేదు అని. బట్ స్టిల్ ఇది ఈ ఇయర్ కూడా స్టార్ట్ అయిపోయింది. అయితే ఈసారి ఏంటంటే ఇక వేజ్ బేస్డ్ సెలక్షన్ అనమాట. అంతకు ముందు ఇయర్ ముందు ఏమిటంటే జస్ట్ ఎన్ని అప్లికేషన్లు అయినా వేసుకోవచ్చు, $10 కట్టేస్తే అది పోయింది. లాస్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఒక పర్సన్ ఒక అప్లికేషన్ అని చెప్పి వచ్చింది రూల్. ఇప్పుడు ఈ ఇయర్కి వచ్చేటప్పటికి ఏంటంటే వేజ్ బేస్డ్ అనమాట. అంటే ఏంటంటే సిస్టంలో ఉన్నటువంటి ఫ్రాడ్, ఎక్కువ మంది ఎక్కువ అప్లికేషన్లు వేసేస్తున్నారు. సో జెన్యూన్ పర్సన్ ఎవరైనా H1B మీద సెలెక్ట్ అవ్వాల్సిన వాళ్ళు సెలెక్ట్ అవ్వలేకపోతున్నారు అన్న ఉద్దేశంతో ఈ రూల్ తీసుకొచ్చారు. యాక్చువల్గా అయితే ఈ రూల్ కరెక్ట్ చెప్పాలంటే మెయిన్ మంచి స్కిల్ ఉన్నటువంటి వాళ్ళకి, మంచి పెద్ద కంపెనీలో జాబ్ వచ్చేటువంటి వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. కానీ కొంత కన్సల్టెంట్లు, తర్వాత ఏజెంట్లు ఇలా ఇంతకుముందు ఎట్లయితే అప్లై చేసి ఇండియా నుంచి డబ్బులు తీసుకొని ఏదో 4 lakhs 5 lakhs ఇచ్చి వచ్చి తర్వాత 70-30 బేసిస్లో అప్లై చేసే వాళ్ళు, అట్లాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. సో దీని గురించి డీటెయిల్స్ అన్ని ఈ పర్టికులర్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇది March 4th నుంచి స్టార్ట్ అవుతుంది. March 19th లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి. ఈ మధ్యలో పిటిషన్స్ వేసుకోవాలి. తర్వాత ఏంటంటే March 31st లోపు వాళ్ళు సెలక్షన్స్ అనేవి జరుగుతాయి. వాళ్ళు వేజ్ ప్రకారం సెలెక్ట్ చేస్తారు. సో